ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉంటారు. So that's what Daniel desires. If king's safety, king is safe and the country is safe and everybody will be at peace. రాజు క్షేమంగా ఉన్నట్లయితే దేశమంతా కూడా క్షేమంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో నెమ్మదిగా ఉంటారు అనేటువంటి ఆలోచన దానియేలు కలిగి ఉన్నాడు. Daniel was very much terrified. అందుకోసమని దానియేలు ఎంతో కలవరపడినటువంటి వాడుగా ఉన్నాడు. Because the intensity of the judgment of God, దేవుని యొక్క తీర్పు గురించి దానియేలుకు తెలిసింది. దానికి ఉన్నటువంటి పర్యవసానము తీవ్రత, the intensity, the strength of that punishment so great, he is very much worried and stunned. దానికి ఉన్నటువంటి తీవ్రత దానియేలుకు అర్థమైంది కాబట్టి ఆయన ఎంతో భయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. So this is not the first time or this is not the only time that Daniel is troubled. Other times also when he had the vision he was troubled. అయితే ఈ ఒక్కసారి ఆయన భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకి కూడా కల వచ్చింది, దాని విషయమే కూడా ఆయన భయపడ్డాడు. Other times also he was troubled. వేరేసారి you see that Daniel chapter 7 దానియేలు 7వ అధ్యాయము verse 15 15వ వచనము. Daniel 7 verse 15. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖం గలవాడినైతిని. 8:27 also. ఆకాశం అంతటి కిందనున్న రాజ్యమును అధికారమును 8:27. So yeah. So here you find that again two references that Daniel was troubled when very disturbing visions, when the disturbing results of the dreams come, that he is troubled. ఆయనకు వచ్చినటువంటి కళలో బట్టి, ఆయనకు ఉన్నటువంటి దర్శనాలను బట్టి ఆయన ఎంతగానో ఆయన కలవరపడినటువంటి వాడుగా చాలా చూడగలుగుతూ ఉన్నాము. Because Daniel is a very good person. He does not want any hurt or any damage to the other people. దానియేలు ఇతరులకు హాని చేసినటువంటి విధంగా కానీ, బాధ పెట్టినటువంటి విధంగా కానీ చూడము. అంతేకాకుండా చాలా మంచి వ్యక్తి ఆయన. That's why it's when Daniel, Belteshazzar, you can tell means Daniel was astonished for 1 hour. అందుకోసమనే దానియేలు బెల్తెషాజరు దానియేలు ఆయన గంట సేపు ఆయన విస్మయం ఉంది, మనసునందు కలవరపడగా. And he is in a very diplomatic way he is giving the answer to the king. ఆ యొక్క చాలా వ్యత్యాసమైనటువంటి తీరులో ఆయన రాజుకు సమాధానం చెప్తా ఉన్నాడు. So in verse 19 19వ వచనము. Then Daniel, whose name was Belteshazzar, was astonished for 1 hour and his thoughts troubled him. And the king spake and said, Belteshazzar, let not the dream or the interpretation thereof trouble thee, he says. ఆయన రాజు చెప్తా ఉన్నాడు కదా, బెల్తెషాజరు ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నీవు కలవరపడకము అని. నేను అంతటా a consoling word or assuring Daniel, don't worry for anything, nothing will happen to you. Tell me the interpretation. ఈ యొక్క కళ వలన నువ్వేమీ మావుతా భయపడవసరం లేదు, నీకేమీ జరగదు, నేనేమీ చెయ్యను, కానీ ఆ యొక్క కళను చెప్పు, భావం చెప్పు అనేటువంటి విధంగా రాజు ఆ యొక్క భావం చెప్తా ఉన్నాడు. Sort of assurance given to Daniel by the king. దానియేలుకి ఒక నిశ్చయిత ఇస్తా ఉన్నాడు. And now the answer is a very diplomatic answer of Daniel. దానియేలు చెప్పేటువంటి జవాబు మనం చూడగలుగుతూ ఉన్నాము. My Lord, the dream be to them that hate thee, and the interpretation thereof to thine enemies. నా యేలువాడా, ఈ దర్శనం వలన ఈ దర్శనం ఫలము తమను ద్వేషించే వారికి కలుగును గాక, దాని భావము తమ శత్రువులకు చెందును గాక. So this is he is not directly telling the judgment of God to king. దేవుని యొక్క తీర్పుని ఆ రాజుకి నేరుగా చెప్తా లేదు. He says that as a respect for the king, రాజుకి గౌరవం ఇస్తా ఉన్నాడు. as a concern for the king and his kingdom, ఆయన యొక్క రాజ్యం గురించి, రాజు గురించి ఆయన ఒక చింత కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. and he is referring to them, let this come to your enemies. ఇది ఎవరికైతే చెందాలంటే నీకు శత్రువులు ఎవరైనా ఉంటే వారికి చెందాలి, ఇది not to you, నీకు కాదు. So that doesn't mean that the enemies should suffer. That does not mean Daniel wants all the suffering should go to the enemy. Daniel does not mean that. శత్రువులందరికీ ఈ విధంగా జరగాలనేటువంటి విధంగా దానియేలు మాట్లాడతా లేదు. Ours in our life means anything happens to the other people we don't like, we are enjoying, no, మంచిదండి, చాలా మంచిగా కరెక్ట్గా జరిగిందండి,
like that we will pass judgment. మనకి మనకి నచ్చినటువంటి వారికి ఏమైనా ఆపద జరిగితే ఆ విధంగానే అనుకుంటాం బాగా జరిగింది అని చెప్పి. It's Daniel is not like that. He is very politely telling to the king, not to you, but let it be to your enemies. నీకు కాదు శత్రువులకు చెందితే బాగుంటుంది అని అంటా ఉన్నాడు. And the interpretation that thou hate thee, let that interpretation also to that enemies. నీకు కాదు నీ శత్రువులకి జరిగి ఉంటే అది ద్వేషించే వారికి కలుగును గాక అంటున్నాడు. So indirectly he is telling, let it not come to you. This interpretation, let it not happen to you, let not come danger to you. That's in a polite way of telling the king. ఈ యొక్క భావముని ఆయన ఎంతో దయగలిగినటువంటి విధంగా ఆయన చెప్తా ఉన్నాడు కదా, నీకు జరగకుండా ఉంటుంది, నీకు జరగదు అనేటువంటి విధంగా ఆయన చెప్తా ఉన్నాడు. So this is also a reference in the Bible. This is something like that. Something has happened like this. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్ ఈ విధంగా జరిగింది. బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్ కూడా ఉంది. Can you tell that? అని చెప్తారా? When Lord Jesus Christ told Peter that I will go to Jerusalem, I will be handed over to the high priest, they will kill me, I will die and rise again third day, what Peter said? నేను జెరూసలేంకి వెళ్తాను, అక్కడ నా ప్రజలు చనిపోతారు. It should not happen to you, Lord. నీకు జరగకూడదు, నీకు జరగకుండా గాక అంటున్నాడు. Matthew chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము Verse 22. 22వ వచనము. ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకు అన్నడును కలుగుదని ఆయనను గద్దెంపసాగాను. In other gospel it is, he took Jesus aside and rebuked him, it is written. In other gospel. వేరే సువార్తల్లో ఉంది కదా, ఆయన్ని పక్కన పెట్టి ఆయన మీద ఆయన కోపడతా చెడుగా చెప్తా ఉన్నాడు. చెడుగా మాట్లాడుతూ ఉన్నాడు. It's not that because he loved Jesus so much, Peter, he doesn't want Lord to die there. ఎందుకంటే పేతురు యేసుప్రభు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుప్రభు వారు చనిపోవడం పేతురికి ఇష్టం లేదు. It's not the sense that the Lord should not die for the sinners. That is not the thought there. అయితే ఆ పాపుల కోసం చనిపోతున్నాడు అనేటువంటి ఆలోచన లేదు ఆయనకి. So here is the person who love, who take care, or you concern for that person, no harm should come to them. మనం ఏమన్నా ఆ విధంగా ప్రేమించినటువంటి వారిని మంచిగా ఉన్నటువంటి వారికి అటువంటి ఆపద కలగకూడదని మనం అనుకుంటాము. So here in Nebuchadnezzar also, Daniel is so much concerned about the king and his government. He said, let it not happen to you. దానియేలు కూడా ఆ విధంగా నెబుకద్నెజరు పట్ల కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల కానీ ఎంతో ఆయన కన్సర్న్ కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. So do we have the concern for our nation, our rulers? మనం అటువంటి దేశం కోసం కానీ మనకున్నటువంటి ప్రభుత్వం కోసం కానీ మనము అటువంటి చింత కలిగి ఉంటా ఉన్నామా? When Jeremiah 27:9, when it is told that pray for the country, that you also pray for we also have to pray for our country, our rulers, we have to pray. ఎనిమియా చెప్పినటువంటి విధంగా ఆ యొక్క దేశం కోసం అక్కడ ఉన్నటువంటి దేశ క్షేమం అయితే మీకు క్షేమం కలుగుతుంది అనేటువంటి విధంగా మనం కూడా ఈ దేశం కోసం మనకు క్షేమం కోసం మనం ప్రార్థించగలుగుతూ ఉన్నామా? We know the very well, for every prayer we take 1 Timothy chapter 2 verse 2. మనందరికి కూడా బాగా తెలుసు మొదటి తిమోతి 2:2. First of all supplication prayers, all intercession be made unto the kings and the rulers. రాజుల కొరకును అధికారుల కొరకును అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తే అప్పుడు మనకు క్షేమం కలుగుతుందని చెప్పి తెలుసు. అందులో we have to do that. There's a lesson from this verse. అది మనం చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. అదే ఈ యొక్క పాఠం నుంచి మనం నేర్చుకుంటున్నాము. 19 it says that we also, like Daniel, should pray for our nation and pray for the welfare of our rulers. దానియేలు ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి దేశం కోసం ప్రార్థించాడో మనం కూడా మనల్ని పరిపాలించేటువంటి పరిపాలకుల కోసం ప్రార్థన చేయాలి. See, the Lord will keep the rulers. It is to teach a lesson to us. When we go wrong, like Lord has handed over the Israelites to the Babylonian king, like that when we do wrong things, we will be under the evil king. ఏ విధంగా అయితే ఇజ్రాయేలు తప్పు చేసినప్పుడు బబులోను దేశానికి వారిని అప్పగించాడో ఆ విధంగానే మనము తప్పు చేసినప్పుడు మనకు కూడా చెడు అనేటువంటి దానికి దేవుడు అప్పగించేటువంటి వాడుగా ఉన్నాడు. Any evil befalls us, anything comes, but it is not because of the rulers, it is because of us only. We have gone wrong and Lord is sending that through the ruler. మనము చెడు చేశాం కాబట్టి మన యొక్క అధికారులు ఏం చేయట్లేదు, కానీ మనం చెడు చేయ కారణాన్ని బట్టి దేవుడే ఆ విధంగా చెడును మన మీదకి పంపిస్తూ ఉన్నాడు తప్పు చేశాం కాబట్టి. Romans chapter 13 verse 1, all authority is from God, it's written. రోమేలు రాసిన పత్రికలో ఉంది కదా, మా అధికారం అంతా కూడా దేవుని యొద్ద నుంచే వస్తుంది. So let us be like Daniel, concerned for the king and for the kingdom, but we also be having concern for our nation
our rulers. దేవుడు దానియేలు ఆ విధంగా రాజు కొరకు ఆ యొక్క దేశం కొరకు నిశ్చయిత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా మన దేశం కొరకు మన నాయకుల కొరకు అటువంటి నిశ్చయిత కలిగినటువంటి వారంగా ఉందాము. So may the Lord help us to understand the word of God. దేవుడు ఈ విధంగా ఈ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకున్నట్టుకు దేవుడు సహాయం చేయను గాక.